ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. వాటిలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం, గుణగణాలు ఉంటాయి. మన సంస్కృతిలో నరదృష్టి లేదా దిష్టి దోషం అనే భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎదుటివారి విజయాన్ని, తెలివిని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని చూసి ఓర్వలేని వారి కంటి చూపు నుంచి వెలువడే అసూయతో కూడిన శక్తి ఎదుటివారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. కొన్ని రాశుల వారు వారి సహజ స్వభావం కారణంగా ఈ దిష్టి దోషానికి తేలికగా గురవుతారు. అలాంటి రాశులలో అత్యంత ముఖ్యమైనది కన్యా రాశి. చాలామంది కన్యా రాశి వారు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా పని మేము చేసుకుంటాం, ప్రతిదీ పద్ధతిగా ఉండాలనుకుంటాం, అయినా మాకే ఎందుకు ఇన్ని ఆటంకాలు, మా పని మీద, మా ఆరోగ్యం మీద నరదృష్టి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది? దీని వెనుక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి పరిపూర్ణతను కోరుకునే విశ్లేషణాత్మక మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ముడిపడి ఉన్నాయి. కన్యా రాశి వారిని అర్థం చేసుకోవాలంటే వారి బుద్ధిని, పనితీరును పూర్తిగా అర్థం చేసుకోవాలి. రాశి చక్రంలోనే వీరు అత్యంత ఆచరణాత్మకమైన, విశ్లేషణాత్మకమైన మనసు కలవారు. వీరి జీవితం మొత్తం పని, క్రమశిక్షణ, ఆరోగ్యం, ఇతరులకు సేవ చేయడం చుట్టూనే తిరుగుతుంది. భూతత్వానికి చెందిన ఈ రాశి వారు ప్రతి పనిని పరిపూర్ణంగా, లోపాలు లేకుండా చేయాలనుకుంటారు. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. తమ పనిలో నైపుణ్యం కోసం నిరంతరం శ్రమిస్తారు. వారి తెలివితేటలు, సమస్యలను పరిష్కరించే విధానం, ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించే గుణం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వీడి వల్లే మనం మాటలు పడాల్సి వస్తుంది అని మదన పడతారు. ఆ అసూయతో కూడిన నిట్టూర్పు, వారి కంటి చూపు అన్నీ కలిసి తీవ్రమైన నరదృష్టిగా మారి వారి వృత్తి జీవితంపై, ఆరోగ్యంపై పడుతుంది. వారు చేసే పని వారికి దిష్టి తగలడానికి ప్రధాన కారణమవుతుంది. కన్యా రాశి చిహ్నం చేతిలో ధాన్యం కంకి పట్టుకున్న కన్య. ఇది వారి స్వచ్ఛతను, కష్టపడి పనిచేసే తత్వాన్ని సూచిస్తుంది. వీరు పైకి చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు. తమ భావోద్వేగాలను అంత తేలికగా బయటపెట్టరు. వారి మనసులో నిరంతరం ఏదో ఒక విశ్లేషణ, ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఈ స్వభావం సమాజంలో చాలా అపార్థాలకు దారితీస్తుంది. బయట వారి నిశ్శబ్దాన్ని, పని మీదున్న శ్రద్ధను చూసి వీరికి ఎంత పొగరు, ఎవరిని లెక్క చేయరు అని అనుకుంటారు. వారి చక్కటి జీవనశైలిని, వారి ఆరోగ్య నియమాలను, వారి ఆర్థిక ప్రణాళికలను చూసి వీరికి అన్నీ కలిసి వచ్చాయి, అందుకే ఇంత పద్ధతిగా ఉంటారు అని ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తారు. నిజానికి వారు తమ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎంతగా శ్రమిస్తున్నారో ఇతరులు అర్థం చేసుకోలేరు. ఈ అపార్థం వల్ల పుట్టే అసూయ కూడా వారిపై దిష్టి దోషంగా పనిచేస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధికి, వాక్కుకు, విశ్లేషణకు కారకుడు. కన్యా రాశి వారు తమ విశ్లేషణాత్మక మనస్తత్వం వల్ల ఎదుటి వారి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా ఎక్కువగా విశ్లేషించి దాని గురించి అతిగా ఆలోచిస్తారు. ఒక చిన్న విమర్శను లేదా అసూయతో కూడిన చూపును కూడా వీరి మనసు స్కాన్ చేసి దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అతి ఆలోచన వారి మానసిక శక్తిని హరించి వేస్తుంది. అందుకే చిన్న దిష్టి కూడా వీరిని మానసికంగా, శారీరకంగా, ముఖ్యంగా వారి పని విషయంలో కుంగదీస్తుంది. భూతత్వ రాశి కావడం వల్ల ఈ ప్రతికూలత వారిలో స్థిరంగా ఉండిపోతుంది. కన్యా రాశి వారిపై దిష్టి దోషం పడినప్పుడు ఆ ప్రభావం ముఖ్యంగా వారి బుద్ధి, ఆరోగ్యం మరియు వృత్తిపై పడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విపరీతమైన ఆందోళన, చిన్న విషయాలకే అతిగా చింతించడం, మతి మరుపు, చేస్తున్న పనిపై ఏకాగ్రత కుదరకపోవడం వంటివి జరుగుతాయి. కన్యా రాశి జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దిష్టి తగిలినప్పుడు తరచుగా అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి, చర్మ సంబంధిత వ్యాధులు, దద్దుర్లు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఎంతో ప్రణాళికతో చేసే పనులలో కూడా ఆటంకాలు రావడం, చివరి నిమిషంలో పనులు చెడిపోవడం, ఆఫీసులో అనవసరమైన నిందలు పడటం, ఎలక్ట్రానిక్ వస్తువులు తరచుగా పాడవడం వంటివి జరుగుతాయి. కన్యా రాశి వారు తమపై పడే నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ సులభమైన పరిహారాలు పాటించవచ్చు. బుధునికి అధిపతి విష్ణువు. ప్రతి బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం మంచిది.
విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల బుద్ధి స్థిరంగా ఉంటుంది. భూతత్వ రాశి అయినందున ప్రతిరోజు కాసేపు పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం లేదా మొక్కలను పెంచడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ భూమిలోకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఓం భూం బుధాయ నమః అనే బుధ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయి. ప్రతిదాన్ని పరిపూర్ణంగా చేయాలనే ఒత్తిడిని తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపాలి. అప్పుడప్పుడు విరామం తీసుకుని మనసుకు నచ్చిన పనులు చేయాలి. చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చేయటం ద్వారా కన్యా రాశి వారు నరదృష్టి బారి నుంచి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.